మహి, బ్యాగ్ అవి సర్దుకున్నావు కదా? సర్ది పెట్టాను, కానీ పెట్టిన బ్యాగ్ ఎక్కడ పెట్టానో మర్చిపోయాను మామ్. నువ్వేం కంగారు పడకు, అన్నీ రెడీగా ఉంచాను. హనుమంతు, హనుమంతు! అవుట్ హౌస్ లో ఉన్నాడేమో అఖిల. లేదంకుల్, ఇందాక కార్ క్లీన్ చేస్తూ కనపడ్డాడు. హలో, హనుమంతుని కర్నూలు బ్రాంచ్ ఆఫీస్కి పంపించండి. అక్కడికి వెళ్ళాక ఏం చేయాలో చెప్తాను. ఎవరేం చేసినా ప్రోగ్రామ్ చేంజ్ చేయకండి, ఓకే? ఎవరేం మర్చిపోయినా హనుమంతుకు ముందు చెప్తే ఆ టైంకి గుర్తు చేస్తాడు. త్వరగా లేవండి, బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాలి. బయలుదేరదాం. హనుమంతు లేడమ్మా. అర్జెంట్ పని మీద కర్నూలు బ్రాంచ్కి పంపించాను. కర్నూలుకా? అంత అర్జెంట్ ఏంటి పెద్ద బాబు? తీరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పిన్ని, మీరు రెడీనా? ఐష్, మేక్ ఇట్ ఫాస్ట్. నీ టాబ్లెట్స్ తీసుకొస్తే బ్యాగ్లో పెట్టేస్తాను. ఐశ్వర్య ఇక్కడే ఉంటుంది కదా, ఈ టైంలో జర్నీ చేయకూడదు. డాక్టర్ గారు కూడా చెప్పారు కదా. అయితే ఐష్ నేను ఇంట్లోనే ఉంటాం మామ్. నువ్వు రాకపోతే అక్కడ పల్లెవరు చూస్తారు చిన్నబాబు? పైగా మీ బాబాయ్ కూడా లేడు. నువ్వు ఉంటే బెటర్. మరి ఐశ్వర్య ఒక్కతే ఇంటి పట్టున ఉండగలుగుతుందా అక్క? ఆ, ఐశ్వర్యతో పాటు పార్వతి కూడా ఇక్కడే ఉంటుంది. పార్వతి ఉంటే ఐశ్వర్యకి హెల్ప్గా ఉంటుంది కదా. నిజమే, పార్వతి ఇంట్లో ఉందంటే హెడ్ నర్స్ ఉన్నట్లే. దేవుళ్ల కళ్యాణం చూడలేకపోయానని ఫీల్ అవ్వకే పార్వతి. వచ్చేటప్పుడు ప్రసాదం కూడా తీసుకొస్తాన్లే, కళ్ళ కద్దుకుని తిందుగాని. హనుమంతేమో కర్నూలు వెళ్ళాడు, పార్వతి ఇక్కడే ఉంటుంది. పోనీ గణేష్ నైనా తీసుకెళ్దాం ఆంటీ. పాపం, అలాంటి సంబరాలు ఎప్పుడో గాని చూడాడు కదా. అడిగి చూడండి, అక్కతో ఉంటాడో మనతో వస్తాడో. బ్రేక్ఫాస్ట్ రెడీ చేయ పార్వతి, టైం అవుతుంది. అట్టగే గారు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రే హాఫ్ బ్రెయిన్,